ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాని స్వస్థపరచెదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము. ఒక మాట చెప్పేసేయ్యా. అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడతాడు. నేను కూడా అధికారమునకు లోబడిన వాడును. నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చెను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వానిని చూచి, ఇశ్రాయేలీయులలో ఎవనికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలపట్టి చీకటిలోనికి త్రోయబడుదురు. అక్కడ ఏడుపును పండు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నానెను. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. అంతటా యేసు చెప్తున్నాడు, ఇక వెళ్ళు, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. ప్రభునందు ప్రియులారా, చదువుకున్నటువంటి వాక్య భాగంలోని సన్నివేశం మీకు తెలియంది కాదు. శతాధిపతి దాసుడు రోగి అయి ఉండటం, పక్షవాతం చేత బాధపడటం, అతని కోసం శతాధిపతి ప్రభువుని వేడుకోవటం, నేను మీ ఇంటికి వచ్చి వాడిని ముట్టి స్వస్థపరుస్తానని ప్రభు మాట్లాడితే, నువ్వు నా ఇంట్లోకి రావడానికి నేను పాత్రుణ్ణి గాను, ఒక మాట మాత్రం సెలవివ్వు, నా దాసుడు స్వస్థత పొందుతాడు అని అతడు చెప్పడం, ప్లస్ యేసు ప్రభుని అధికారిగా అభివర్ణించి మాట్లాడటం, నేను సహా అధికారమునకు లోబడిన వాడను, నా కిందను సైనికులు ఉన్నారు, నా పైన నాయకులు ఉన్నారు, నా కింద సైనికులు ఉన్నారు, నేను కూడా ఒకని కింద అధికారమునకు లోబడ్డాను, నా కింద కూడా జాబ్ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, నా పై నాయకుడు నాకేది చెబితే అది నేను ఎలా చేస్తానో నా కింద వాళ్ళు కూడా నేను ఏది చెబితే అది అలానే చేస్తారు. అలాగే నీవు సర్వాధికారివై ఉన్నావు గనుక ప్రకృతి మీద, పంచభూతాల మీద నీకు అధికారం ఉంది. పంచభూత నిర్మితమైన మానవ దేహం మీద, వాటి మీద ఉన్న రోగాలు, సమస్యలు, వాటన్నిటి మీద కూడా నీకు అధికారం ఉందని నేను ఎరుగుదును. ఒక్క మాట ఆర్డర్ జారీ చేసే, అవి సర్దుకుంటాయి, రోగం విడిచిపోతుంది, శరీరం బాగుపడిపోతుంది అన్నట్లుగా అతడు పలకటం యేసు ప్రభుని ఆశ్చర్యాన్ని గురి చేసింది. దేవుడు ఆశ్చర్యపోవటం ఏంటండి? దేవుడికి తెలియవా అంటే ఆయనకు సమస్తం తెలుసు. కానీ మానవ శరీరంతో భూమి మీదకి వచ్చాడు కనుక ఆయన కూడా ఒక మనుషుల్లాగానే తిన్నాడు, ఒక మనుషుల్లాగానే నిద్రపోయాడు, ఒక మనుషుల్లాగానే బాధపడ్డాడు, ఒక మనుషుల్లాగానే ఆలోచించాడు, ఒక మనుషుల్లాగానే సంతోషించాడు, ఓ మనుషుల్లాగానే ఆశ్చర్యపోయాడు, ఓ మనుషుల్లాగానే వేదన పడ్డాడు. మనలో ఉన్న భావోద్రేకాలు ఎలాగైతే పనిచేస్తాయి అవన్నీ కూడా ఆయనలో కూడా మనలానే పనిచేసినట్టు ఆయన కనపడ్డాడు. అందుకే ఆయన ఆశ్చర్యపోయి తనను వెంబడిస్తున్నటువంటి గుంపు వైపు తిరిగి, ఇశ్రాయేలులో ఎవరికైనానో ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదు అని తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ, ఆ ఆశ్చర్యంలోనే ఒక ప్రశంసను ఈ శతాధిపతికి ఇచ్చేశాడు. ఇచ్చి ఒక మాట అన్నాడు, జనులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో కూర్చుంటారు, కానీ రాజ్య సంబంధులు అంటే ఎవరి కోసం దేవుడు సిద్ధపరిచాడో వారు, ఎవరిని రమ్మని పిలుస్తున్నాడో వారు తిరుగుబాటు చేస్తున్నారు, తిరస్కరిస్తున్నారు, పరిశుద్ధాత్మను దూషిస్తున్నారు కనుక వెలుపటి చీకట్లోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటా ఉంటుంది అని ఇక అతని వైపు తిరిగి, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అవునుగాక అని చెప్పాడు యేసు. యేసు ప్రభు ఆ మాట ఎప్పుడైతే అన్నాడో, అనిన మాట ప్రకారం ఆ శతాధిపతి దాసుడు బాగుపడ్డాడు. ఇది జరిగిన స్టోరీ. ఇక్కడ
టోటల్ మ్యాటర్ మొత్తం మనకు వద్దులే, కానీ ఒక్క పాయింట్ మనం కీలకంగా తీసుకుందాం. యేసు ప్రభుని ఆశ్చర్యపరిచేవి కొన్ని ఉన్నాయి. వాటిల్లో విశ్వాసము ఆయనకు ఇష్టం పుట్టించడమే కాదు, ఆశ్చర్యాన్ని కూడా కలిగించింది. ఇక్కడ ఆయన ఆశ్చర్యపరిచే మరొకటి ఉంది, అది కూడా విశ్వాసం తాలూకే, కానీ అది అవిశ్వాసం. ఇశ్రాయేల్లో ఆయన ఉంటుంది అనుకున్న విశ్వాసం ఏమో వాళ్ళలో లేదు. అది మార్కు సువార్త 5లో స్పష్టం. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. కొద్దిమంది రోగుల మీద చేతులుంచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ప్రవక్త స్వదేశములో తప్ప మరి ఎక్కడనూ ఘనహీనుడు కాడని వారితో చెప్పి, కొద్దిమంది రోగుల మీద చేతులుంచుట తప్ప మరి ఏ అద్భుతమును చేయజాలకపోయెను అనుంది. చేయలేదు కాదు, చేయలేకపోయాడు అనుంది. ఎందుకు చేయలేకపోయాడంటే వాళ్ళు విశ్వసించినట్లయితే అక్కడ కార్యసిద్ధి కలుగుతుంది, కానీ ఆ విశ్వాసం అక్కడ వ్యక్తం కాలేదు గనక, అక్కడ అవిశ్వాసం వ్యక్తమైంది గనక దేవుని కార్యాలకి అక్కడ నెరవేరడానికి అవకాశం లేదు. గనుక ఆయన చేయజాలకపోయెను అని ఎండింగ్లో అంటాడు, ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. యేసయ్య ఆశ్చర్యపోయిన ఘట్టాలు ఈ రెండే రాయబడ్డాయి. ఒకటి, ఉండదు అనుకున్న చోట ఊహించినంత విశ్వాసం ఉండటం. రెండవది, ఇక్కడ ఖచ్చితంగా ఉంటుంది అన్నకాడ లేకపోవటం. ఇదే విధంగా అంజూరపు చెట్టు దగ్గర కూడా కనపడిద్ది. ఆకులు గల అంజూరపు చెట్టు. మోనిటర్లు కొంచెం సౌండ్ ఇవ్వగలరా? అంతవరకేనా? ఆకులు గల అంజూరపు చెట్టుని చూసినప్పుడు ఆయన చెట్టంతా చుట్టూ కలియ చూశాడు, కానీ ఎక్కడ ఒక పండు కూడా కనపడలేదు, ఒక కాయ కనపడలేదు. ఇక చెట్టుకెళ్ళి చూసి ఏమన్నాడు, ఇక ఎన్నటికి నీవు కాపు కాయకుందువు గాక, నీ పండ్లు ఎవరునో తినకుందురు గాక అన్నాడు. అని వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు శిష్యులు చూస్తే ఆ చెట్టు వేళ్లతో సహా ఎండిపోయి ఉంది. ఆయన శాపం ఫలించినట్టు వారు ఆశ్చర్యపోయారు, విభ్రాంతి నొందారు. అక్కడ కూడా చూడండి, చెట్టు ఉంది, ఆకులు ఉన్నాయి, కాయలు లేవు. అంటే రెండు విధాలుగా చెప్పుకోవచ్చు. అంజూరపు చెట్టు సహజ నైజం ఏంటంటే, ఆకు దానికి స్టార్ట్ అయితే ఆకు మొదట్లోనే చిన్న పిందె స్టార్ట్ అయింది. ఆకు పూర్తిగా ఓపెన్ అయిందంటే కనీసం పచ్చి కాయ సైజులోనన్నా కాయ ఉంటుంది దాని మొదట్లో. ఏది? కాండానికి ఆకుకి కార్నర్లో మూలలో కాయ వచ్చేస్తుంది. దాని నైజం అది, దాని ప్రత్యేకత అది. దేని ప్రత్యేకత? అంజూరపు చెట్టు ప్రత్యేకత. ఎప్పుడన్నా చూశారు అంజూరపు చెట్టు? ఎంతమంది చూశారు? ఫుల్గా ఆకులుండి కాయలు ఉండవా? ఉంటాయి. కాయ లేదనుకో ఆకు కూడా ఉండదు, ఆకు కూడా ఉండదు, ఆకు రాలిపోయింది. ఆకు స్టార్ట్ అయిందంటే ఖచ్చితంగా పిందె సైజులోనైనా కాయ ఉండాలి. కానీ దీనికేమో ఆకులన్నీ పూర్తిగా ఓపెన్ అయినాయి. దాని లుక్ ఎలా ఉందంటే కనీసం దీని దగ్గర పండ్లు ఉంటాయి అన్నంత లుక్ ఇస్తుంది ఇవ్వటానికి. కానీ పండు కాదు, కాయ కాదు, కనీసం పిండి కూడా లేదు, పూత కూడా లేదు. ఏం చేస్తాడు అంటే జనాల్ని మోసగిస్తుంది ఫలం ఉన్నట్టు, కానీ ఆకులు తప్ప ఫలం లేదు. సింపుల్గా చెప్పాలంటే వేషధారణ చూపిస్తుంది, అది మోసగిస్తుంది. తేడా పడింది ప్రభా, ఇంకెప్పుడు చేయనంటే వేషనైనా క్షమిస్తాను కానీ వేషధారిని క్షమించును అన్నాడు ఆయన. పొరపాటు పడింది మానవుడు అంటే ఎవడు ఉండడు. ఒకసారి అందరూ కలిసి ప్రభువుకి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇంకొకసారి చెబుతారా? అది అంటే మీ ఏకాగ్రత పాడు కాకుండా ఉండడానికి నేను చెప్పిస్తున్నా. ఒకసారి పక్కన వాళ్ళ ముఖాలు చూడండి, పలకరించండి, ప్రైజ్ లార్డ్ చెప్పండి. కరోనా ఏం లేదు కదా. ఒకసారి చేతులు కలపండి, అక్క బాగున్నారా, అన్నయ్య బాగున్నారా, ప్రైజ్ లార్డ్. చేతులు కలపండి. ఏమైంది? పెళ్లి చూపులు అయింది, నేను గిరుక్కుని తిరుగుతున్నారు. చూడండి, ముఖాలు చూడండి. ఆ బాధలు నా చెప్పే 4 ముక్కలు ఏడబోగొట్టుకుంటారు అని. అవునా? కాయలేనప్పుడు ఆకు కూడా ఉండకూడదు.
చల్లగానైన ఉండు, వెచ్చగానైన ఉండు, నులివెచ్చని స్థితి ఏల సోదరా. చల్లగానైన ఉండు, వెచ్చగానైన ఉండు, నులివెచ్చని స్థితి ఏల. నా నోటి నుండి ఉమ్మి వేయదలచి ఉన్నాను, నా నోటి నుండి ఉమ్మి. యేసు అన్న మాటను మరువబోకుమురన్న, యేసు అన్న మాటను మరువబోకుమురన్న. జీవించుచున్నవన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. జీవించుచున్నవన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. ఏ స్థితిలో నుండి పడిపోతివో నీవు, జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయుమురన్నా, ఆ మొదటి క్రియను చేయుమురన్నా. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. ఎండింగ్లో బ్రేక్ ఉంటుంది కదా, మర్చిపోయా. దేవునికి స్తోత్రం. ఇది చల్లగా లేదు, వెచ్చగా లేదు. ఉంటే ఆకులు ఫలాలు మొత్తం కనపడితే అదొక లుక్కు, లేదా రెండు లేవు, ప్రాబ్లం లేదు. ఇది అట్లా కాదు. ఈ ఫలాలు చూపించట ఆకులు చూపిస్తుంది, జనాలు నమ్మిస్తుంది. నేను చూసి అంత పచ్చగా ఉన్నాను, తెగ బండిస్తున్నాను, నేను తెగ బండుతున్నానని బిల్డప్ ఇస్తుంది. ఇది ఒట్టిదే మాయ. ఇది మన భక్తి కూడా అలా ఉండే అవకాశం ఉంది అంటాడు. మన ఆత్మీయ స్థితి కూడా అలా ఉండే అవకాశం ఉంది అంటాడు. కాయలేమీ లేక ఒట్టి ఆకులు కలిగి మనల్ని మనం మోసపుచ్చుకుంటూ ఎదుటోళ్ళని కూడా మోసం చేసే అవకాశం ఉంది అని చెబుతుంది వాక్యం. అది మా చిరాకాయనికి. అదేంటంటే రాజీ పడిన జీవితం. చిన్నదో పెద్దదో ప్రతి మనిషి నుండి తప్పు జరుగుతుంటుందండి. పొరపాటు ఉండొచ్చు అంటే చేయొచ్చు అంటల్లా, జరిగి ఉండొచ్చు నీ వల్ల. అయితే రాజీ పడ్డావా, లేకపోతే యుద్ధం చేస్తున్నావా, పోరాడుతున్నావా, లేకపోతే రాజీ పడిపోయావా, ఇంతేలే అని ఫిక్స్ అయిపోయావా? ఫిక్స్ అయిపోతే నువ్వు వేషధారివి, నాటకాలు ఆడుతున్నావు దేవుడితో. ఫిక్స్ అవ్వలేదు, రాజీ పడట్లేదు, దెబ్బతింటున్నావు, తొట్టుపడుతున్నావు, అయినా సరే లేచి దాన్ని తప్పించుకోవడానికి నీ వంతు నువ్వు పెనుగులాడుతున్నావు అంటే దేవుడు నిన్ను వేషధారి అనడు, పోరాడుతున్న యోధుడు యోధురాలు అంటాడు. కొంతమంది పొరపాటుతో రాజీ పడిపోతారు. వ్యసనాలు ఉన్నాయి, పాపాలు ఉన్నాయి, కొన్ని తొట్టుపడి ఏదో ఆత్మీయ జీవితంలో భంగపడ్డారు. అసలు నేను వేరు, నేను రక్షింపబడ్డాను, తిరిగి జన్మించాను, నా జీవితం ఇది కాదు, నేను ఇలా బ్రతకడానికి వీలు లేదు, నేను ప్రత్యేకింపబడాలి, నేను వేరైన జీవితం జీవించాలి. ఏ జీవితం? లోకానికి వేరైన జీవితం, ఆత్మీయులకు వేరు పరిచర్య చేసే జీవితం నేను జీవించాలి. నేను పాపంతో రాజీ పడకూడదు, పాపాన్ని విసర్జించాలి అని కొంతమంది బాధపడి తమ తొట్టుపాటును గుర్తెరిగి పశ్చాత్తాప్తులై దాన్ని అసహించుకొని విసర్జించి దేవునితో తిరిగి సమాధానపడి ఫలించటం మొదలు పెడతారు. ఎప్పుడైతే దేవునితో తిరిగి సమాధాన పడ్డారో, వినండి, తేడాపడ్డ వ్యక్తి, తొట్టుపడ్డ వ్యక్తి, భంగపడ్డ వ్యక్తి, డిస్టర్బ్ అయిన వ్యక్తి, ఇంకేముందిలే తేడా పడ్డాంగా, ఇంక చేసేది ఏం లేదులే, ఇక అంతేలే అని ద్విపాత్రాభినయం చేయకుండా దేవుని సన్నిధిలో భక్తురాలి క్యారెక్టరు, బయటేమో దరిద్రపు క్యారెక్టర్ వేసుకుంటా, రెండు పాత్రలు పోషించుకుంటా తన్ను తాను మనుషుల్ని దేవుణ్ణి మోసం చేయడానికి ప్రయత్నం చేయకుండా, పొరపాటు జరిగింది, చిన్నదో పెద్దదో తొట్టుపాటు జరిగింది, ఒప్పుకొని
దాని మీద యుద్ధం ప్రకటించి దాని విషయమే అభ్యంతరపడి దాన్ని విసర్జించడానికి పోరాడుతున్నావా? అట్లయితే నిన్ను వేషధారి అనడు. ఎప్పుడైతే నువ్వు దాన్ని అసహించుకొని దాని విషయమై దేవుని వైపు మళ్ళుకొని క్షమాపణ కోరి దేవునితో తిరిగి సమాధాన పడతావో, వాక్యమేనా ఎవరక కూటమైనా ఇంటికి పోయి చేసే పని అదేగా. ఏం చేయాలా? ఎప్పుడైతే దేవునితో తిరిగి తను సమాధాన పడతాడో ఆ తొట్టుపాటు నుండి మళ్ళుకొని లేచి లింక్ అవుతాడు. ద్రాక్షవల్లితో తీగ లింక్ అయినట్టు లింక్ అవుతాడు. ఈ లింకు దెక్కకుండా చూసుకోవాలా. ఈ లింకు తెంచేయే పాపాలు. ఆయనకి మనకి మధ్య అడ్డుబండలుగా వచ్చాయి. ఏంటో యెషయా గ్రంథము 59వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివితే ఉంది. బైబిల్ ఉంటే తీసి చిన్న అండర్లైన్ చేసుకోండి బాబా, చిన్న అండర్లైన్ చేసుకొని పుణ్యం కట్టుకోండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం. బైబిల్ లేకపోతే నేనేమన్నా చేయగలిగిందే ఉంది. చదువు తల్లి. రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డుముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. అది గనుక ఆయనకి మనకు అడ్డొస్తాయి, ముఖాన్ని మరుగు చేస్తాయి, సంబంధాన్ని తెగతెంపులు చేస్తాయి. సిలువ మీద యేసయ్య నా దేవా నా దేవా నన్నేల చెయ్యి విడిచితివి అన్నాడు. ఎందుకన్నాడు? లోకుల పాపములన్నిటినీ తన మీద వేసుకుని పాపమెరుగని ఆయన మన నిమిత్తము పాపముగా చేయబడినందున తండ్రి అయిన దేవుడు ఆయనకు విముఖత చూపాడు, సుముఖత చూపలా. అందరి పాపం ఆయన మీద మోపి ఆయన వదిలేశాడు. ఆ కొద్ది కాలపు ఎడబాటును తట్టుకోలేక ప్రభు అన్నాడు, నా దేవా నా దేవా నన్నేల చెయ్యి విడనాడితే. ఎవరి చెయ్యి వదిలేస్తాడు? ఎవడు పాపము చేసినో వాని చెయ్యి. ఓకేనా? ఎవనికి దేవుడు ముఖం తిప్పేసుకుంటాడు, ఎవరితో దేవుడు తెగతెంపులు చేసుకుంటాడు? ఎవడు పాపం చేసినో వానితో. స్తోత్రం. ఇంకా చాలా ఉన్నాయి. ఎవరి మనవి దేవుడు వినడు? యోహాను సువార్త 9వ అధ్యాయం 32వ వచనమా 31? సరేలే, మైకులో చెప్పొచ్చుగా. 9వ అధ్యాయం 31వ వచనం. 9:31 అంట. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము. అది ఎవరి మనవి వినడు? రైట్. ఎవని పేరు జీవగ్రంథంలోంచి తుడిచేస్తానన్నాడు? మోషే అంటాడు, అయ్యా వాళ్ళ పాపాన్ని పరిహరించితివా? ఒకవేళ పరిహరించలేదా అయితే నా పేరు జీవగ్రంథములో తుడిచివేయి, వాళ్ళని బ్రతకని అంటాడు, వాళ్ళని వదిలేసే అంటాడు. జీవగ్రంథంలో నుంచి మోషే తన పేరు తీసేయమంటున్నాడు. ఎందుకు? ఇశ్రాయేలు మీద కోపము రాకుంటున్నట్లు. జీవగ్రంథంలో పేరు తీసేటువంటి ఏంటో తెలుసా? స్కూల్లోనో కాలేజీలోనో రిజిస్టర్లో పేరు తీసేసినట్టు కాదు. డ్వాక్రాలో పేరు తీసేసినట్టు కాదు. బ్యాంకు లోన్లో మన పేరు మిస్ అయినట్టు కాదు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ లెటర్లో మన పేరు లేనట్టు కాదు. జీవగ్రంథంలో పేరు లేకపోతే వాడు నరకంలో పడతాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం. సాక్షాత్తు మోషే ఏం కోరుతున్నాడో తెలుసా? వాళ్ళందరినీ నాశనం చేయటం కంటే నన్ను ఒక్కడిని తీసుకెళ్ళి నరకంలో వేసేయి, వాళ్ళందరినీ వదిలేసేయి అంటున్నాడు. అది మోషే త్యాగం. చూసారా? ఏముంది? ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడలా వాడు అగ్నిగుండములో పడవేయబడెను. జీవగ్రంథంలో పేరు లేదు అంటే ఆడకపోతాడు, అది నరకమే గతి. అంటే ఏం కోరుతున్నాడు మోషే? జీవగ్రంథంలో నా పేరు తీసేయంటే నన్ను నరకానికి పంపి వాళ్ళందరూ బుద్ధిహీనులే, తప్పు చేశారు, వదిలేసేయని. ఎప్పుడు అడిగాడు? నిర్గమాకాండం 32వ అధ్యాయంలో ఈయన కొండెక్కాడు 40 రోజులు. ఆయన కొండెక్కి 40 రోజులు రాబోయేసరికి వాళ్ళు ఆత్రంగా దూడం చేసుకున్నారన్నమాట. దూడ బ్యాచి. ఏం బ్యాచి? దూడ బ్యాచి. దూడం చేసుకొని మాకు ముందు నడిచే దేవుడైన యెహోవా ఇదే అని పండుగ దాటించారు. అది చూసి
గాయపడ్డాడు ప్రభు. అప్పుడు చెప్పాడు మోషేతో, వీళ్ళు లోబడనొల్లని ప్రజలు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళని విసర్జించి వీళ్ళని మొత్తం ఒక్క వేటును నాశనం చేసి నీలో నుండి నేను జనాంగాన్ని రప్పిస్తాను అంటే నీ కోపం వారి మీద మండనేలా? పితరులకు ఏం వాగ్దానం చేశావు? ఐగుప్తు నుండి ఏం చెప్పి తీసుకొచ్చావు? వాళ్ళని కనాన్ చేర్చకపోతే ఐగుప్తులు ఎగతాళి చేయరా నిన్ను? వాళ్ళ దేవుడు కూడా అలివి కాలేదు వాళ్ళు, అందుకే రక్షిద్దామని తీసుకెళ్ళినాడు సాగుకొట్టి మధ్యలో సమాధిలో పెట్టాడు. మరి ఇప్పుడు మేము చేసిన తప్పేముంది? వాళ్ళ దేవుడే వాళ్ళని చంపేస్తే మరి మేము వాళ్ళని శ్రమ పెట్టడం తప్పేలా అవుతుందని అనరా ఐగుప్తీయులు? వద్దయ్యా అట్లా అని వాళ్ళ మీద వచ్చే దేవుని కోపాన్ని అడ్డగించి అంతటితో ఆగకుండా మళ్ళా దేవుడు ఒకవేళ కోపం నుంచి మళ్ళుకున్నాడో లేదో అని డౌట్ వచ్చి అప్పుడు అంటున్నాడు సెకండ్ రౌండ్లో. ఎన్నో వచనం? ఒక 32వ వచనం చదువుమా. 32వ అధ్యాయం 32వ వచనం. 32 ఇంటికి పోయి చూసుకుందరు కానిలే. ఇప్పుడు చెప్పండి వరుసగా, ఎవరికి దేవుడు విముఖత చూపుతాడండి? విముఖత అంటే వ్యతిరేకత అండి, సుముఖత అంటే అనుకూలత. ఎవరికి వ్యతిరేకంగా ఉంటాడు దేవుడు? మీకు దండం పెడతాను, నోరు తెరవండి, మీరు ఉపవాసం ఉందా నాకు అర్థమైందిలే. కానీ పాపం చేసిన వాడి ఏది అడ్డొచ్చిద్దండి దేవునికి మనకి మధ్య? అవునా? దేవుడు ఎవరిని చేయవదిలేస్తాడండి? రైట్. ఎవరి మనం వినడండి? ఎవరు ప్రార్థన ఆయనకి హేయమండి? అది మరి అట్లయితే మరి పాపులమైన మనల్ని ఎట్లా ఆమోదించాడండి? ఒక్క పాయింట్ దగ్గర ఆమోదించాడండి. పాపంతో ఇక నేను రాజీ పడను, విసర్జిస్తున్నాను, నీ పరిశుద్ధ మార్గంలో నడవాలని ఆశపడుతున్నాను, నేను పాపం విషయమే మారు మనసు పొందానన్న పాయింట్ మాట్లాడావు చూడు, అక్కడ ఒప్పుకున్నాడు నిన్ను. స్తోత్రం, హల్లెలూయా. అట్లా కాకుండా దేవా నేను వ్యభిచారం చేసుకుంటాను నీకు ప్రార్థన చేస్తానంటే చేసుకోను ఆయన అనడు, తోలు తీస్తారు అంటాడు. స్తోత్రం, అర్థమైందా? దేవా నేను మందు తాగుతూ ఉంటాను నీకు ప్రార్థన చేస్తానే అంటే కుదరదురా మనకిద్దరికి ఫ్రెండ్షిప్ అంటాడు. ఏదేం తోటలోంచి ఎప్పుడు నెట్టేశాడు బయటికి? తేడా జరిగినప్పుడా జరగక మునుపా? సో ఇప్పుడు చూడండి, ఇక మరి ఎవరి మనవి వినడు? రైట్. ఇన్ని ఉన్నాయి అన్నమాట. మరిగా అంటే ఇన్ని మనకు తెచ్చిపెడుతుంది పాపం. ఏంటిది? పాపం అంటే దేవుడు అభ్యంతరపడే చర్యలు. ఇప్పుడు మనం ఈ పాపం అనేది మన ద్వారా జరగటం వల్ల, అది మాటల ద్వారా జరగని, క్రియల ద్వారా జరగని, ఏ విధంగానైనా జరగని, మన ద్వారా జరిగిన పాపం వల్ల దేవునికి మనకి మధ్య ఉన్న సత్సంబంధము తెగిపోతుంది. ద్రాక్షవల్లిలో నుంచి తీగ వేరైనట్టే. మరి తీగ వేరైతే ద్రాక్షవల్లి కాండం నుంచి వచ్చే సారం తీగకు అందకపోతే దీనికి కాయలు ఎట్టగాస్తాయి? కాయవుగా. కాయలు గాయాలంటే తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉండాలి. నేను చెప్పానా? యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆయనే చెప్పాడు, సాక్షాత్తు యేసయ్యే చెప్పాడు. ఏమని? ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవరు మీరు? తీగలు మీరు. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగో ఫలింపదో అలాగే మీరు నా యందు నిలిచి ఉంటేనే కానీ మీ అంతటా మీరు ఫలించరు అన్నాడు. ఫలించాలంటే ఇప్పుడు ఏం కావాలి? మనం ఆయనలో నిలిచి ఉండాలి. అప్పుడు ఆయనలో నుండి సారం వచ్చిద్ది. ఆ సారం మనం ఫలింపుకు కారణమైద్ది. ఆయన మన నుండి ఫలాలు వెతక వచ్చినప్పుడు కొన్నైనా కాయలు కనపడతాయి, లేకపోతే ఆకులు గల అంజూరపు చెట్టులాగా ఉంటుంది. ఎలా ఉంటుంది? అంజూరపు చెట్టొకటి నాటెను ద్రాక్షవనమందు, అంజూరపు చెట్టొకటి నాటెను ద్రాక్షవనమందు, పూత లేదు పిందె రాదే, పూత లేదే పిందె రాదే, ఆకులతో పచ్చగా నుండే. ఆకులతోనే పచ్చగా ఉంది, పూత లేదు, పిందె లేదు, ఏం లేదు.
ఎందుకు లేదు? ద్రాక్షవల్లి నుండి తీగ వేరైంది. నయం, దానికి ఆకులు కూడా ఉండవు, కానీ ఈ చెట్టు వేషధారణ చెట్టు. ఇది విచిత్రమైన చెట్టు, రాజీ పడ్డ చెట్టు అన్నమాట ఇది. దేంతో? పాపంతో. పాపంతోనేనా? నో, పాపంతో పాటు దేవుడు కూడా కావాలంటుంది. ఇటు దేవుణ్ణి చూపిస్తుంది, ఇటు పాపాన్ని చూపిస్తుంది. దాన్ని ఒప్పుకోడు ఆయన. కుదరదబ్బాయి అంటాడు. అర్థం చేసుకోదేవా, పరిస్థితి అర్థం చేసుకో అంటే, నువ్వు రాజీ పడ్డావని నేను రాజీ పడాలరా, నేను నీ కోఆపరేట్ చేయాలా? నా వల్ల కాదు. నిద్రలో కూడా నేను పాపాన్ని ఒప్పుకోను. ఏమయ్యా, పరిస్థితులు అర్థం చేసుకో, అర్థం చేసుకో, తప్పదు. నాకు నువ్వు కావాలి, పాపం కావాలంటే ఐసన్నా హీ హోజా హే బేటా అంటాడు ఆయన. లేదులే పప్పా, కొంచెం ఆలోచించు అంటే, ఐసన్నా ఆ పప్పులు అవి ఉడకో అంటాడు ఆయన. అర్థమైందా నేను చెప్పింది ఏందో మీకు? రాజీ పడొద్దు, యుద్ధం చెయ్యి, పోరాడు, ప్రయత్నించు, అసహించుకో. ఎప్పటికప్పుడు సిద్ధపడి మళ్ళా పునఃప్రతిష్ఠ చేసుకో, మళ్ళా మారు మనసు పొందు, పాపమును అసహించుకో. అప్పుడు మాత్రమే నీలో ఆయనలో నువ్వు నిలిచి ఉంటారు. రాజీ పడ్డంత వరకు అనుబంధం మాత్రం నడవదు. నేను అందుకే చెప్తున్నా, కొంతమంది రాజీ పడ్డారులే, నువ్వు అట్లా చేయకూడదు, కొంచెం మార్చుకో అంటే, నేనింతే మనుషులు నచ్చపోవచ్చు, దేవుడికి బాగానే నచ్చుతాలే. వీళ్ళే చెప్తారు, ఏదో సర్టిఫికేట్ ఇచ్చినట్టు తెచ్చుకొని ఇంట్లో ఫ్రేమ్ కట్టి పెట్టుకున్నట్టు, నేను మనుషులు నచ్చలే కానీ దేవుడు నచ్చుతాలే. మనుషులు అర్థం చేసుకోకపోయినా దేవుడు నన్ను బాగా అర్థం చేసుకుంటాడు. నేను 2 కుంపట్లు ఎందుకు పెట్టాను, నేను 2 సెల్ ఫోన్లు ఎందుకు మెయింటైన్ చేస్తున్నాను, ఒకటి మాయింది, 2 ఫోన్లు ఎందుకు మెయింటైన్ చేస్తున్నానో మనుషులకు అర్థం కాకపోయినా దేవుడికి తెలుసులే. నాటకాలు ఆడవాకు తోలు తీసి అండేస్తాడు ఆయన. దేవుడికి తెలుసు, బాగానే తెలుసు. నేను నరకంలో ఎట్టాపాలో కూడా తెలుసు. తేడా పడితే మారు మనసు పొందు. నేను చెబుతున్నాగా, తొట్టుపడని జీవితం అంటూ చిన్నదో పెద్ద ప్రతి భక్తుల్లో లోపాలు ఉంటే ఒప్పుకొని దిద్దుకొని విసర్జించి లైన్లోకి రా. అంతేగాని నాటకాల మాటలు మాట్లాడి షో చేయొద్దు. అన్నీ మొహం పగలు కొట్టించుకునే పనులు. అట్లాంటి మాటలు మాట్లాడితే వెంటనే దేవుని జీవం నీళ్ళకి వచ్చింది అనుకుంటున్నాయింది. ఉన్న జీవం కూడా పోయి పోతావు పాతాళానికి. అన్నీ లేఖనం చెబుతుంది, నేను కాదు. స్తోత్రం, హల్లెలూయా, గట్టిగా చెప్పండి.